పెళ్లి తర్వాత ఆటోమేటిక్ గా అబ్బాయిల్లో భయం అనేది మొదలవుద్ది. ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ కానీ, లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ చాలా అంటే చాలా భయపడతారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ప్రతిదీ కూడా రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పెళ్లి కాకముందు ఏముందిలే ఏమైనా తేడా వస్తే నేను ఒక్కడినే కదా ఏదో ఒకటి చేసుకుంటా అనే ఒక నమ్మకం ఉండేది. కానీ పెళ్లి తర్వాత ఒక బాధ్యత అనేది పెరిగిపోద్ది. పెళ్లి తర్వాత ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా, ఇలా రకరకాల మైండ్ సెట్ తో మనం అందరం కూడా ఆలోచిస్తుంటాం. అసలు పెళ్లికి ముందుకి, పెళ్లికి తర్వాతకి తేడా ఏంటి? అసలు పెళ్లి తర్వాత మనకు మొదలయ్యే భయాలేంటి? అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా వివరంగా చెప్తాను. ప్రతి ఒక్కరు చూడండి, జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, అబ్బా పెళ్లితో మాకేం సంబంధం అనుకోకండి. ఇది లైఫ్ కి సంబంధించిన వీడియో కాబట్టి మొత్తం అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. మనందరికీ చదువు 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 అయిపోయినంటే జాబ్ జాబ్ వచ్చినంటే పెళ్లి పెళ్లి తర్వాత డబ్బు డబ్బుయే సమస్య. పెళ్లి తర్వాత డబ్బు ఎందుకు సమస్య అవుతుంది? పెళ్లి అయిన వెంటనే మన జీవితంలో రెండు మార్పులు వస్తాయి. ఒకటి బాధ్యత, రెండోది ఒత్తిడి. పెళ్లి ఆనందం ఒకవైపు, డబ్బు టెన్షన్ మరోవైపు. చాలా మంది అంటారు పెళ్లి తర్వాతే అసలు జీవితం మొదలవుతుంది అని. కానీ నిజంగా పెళ్లి తర్వాత ఎందుకు మనీ డిసిషన్స్ తప్పు అవుతాయా? ఈ వీడియోలో ఎవరిని నిందించాం, కానీ నిజం మాత్రం తప్పించుకోలేం. ఒక మాట అయితే చెప్తాను భయో, ఇదైతే నా పర్సనల్. పెళ్లి చేసుకుని బాగుపడినాడు ఎవడో ఉన్నాడు. మీరు ఏమైనా బాగుపడాలనుకుంటే పెళ్లికి ముందే బాగుపడండి. లేదంటే పెళ్లికి ముందు మీరు ఏమైనా బిజినెస్ లేదంటే ఏదో పెద్ద జాబ్లో సెటిల్ అయిపోయి అబ్బా నా లైఫ్కి తిరగలేదురా అన్న తర్వాత మాత్రం పెళ్లి చేసుకోండి. లేదు పెళ్లి చేసుకుని అది పీకుదాం ఇది పీకుదాం అనుకుంటే జీవితం సర్వనాశనం. ఇప్పుడు మన స్టోరీలో పెద్ద పెళ్లి ఇజ్ ఈక్వల్ టు ఖర్చు కాదు, మారిన బాధ్యత. పెళ్లి అంటే కేవలం ఫంక్షన్ కాదు, రెండు జీవితాలు కలవడం, రెండు అలవాట్లు కలవడం, రెండు భయాలు కలవడం. పెళ్లి తర్వాత ఒక వ్యక్తి కాదు, రెండు మందికి అంటే ఇద్దరు వ్యక్తులు ఫ్యూచర్ ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడే మొదటి తప్పు జరుగుతుంది. మనీ ప్లానింగ్ పెళ్లికి ముందు లేదు. పెళ్లి ఖర్చుతో మొదలయ్యే సమస్య. భారతీయ పెళ్లి అంటే పెద్దగా ఫంక్షన్ చేయాలి, గోల్డ్ కొనాలి, గిఫ్ట్లు కొనాలి, స్టేటస్ చూపించుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేయాలి, భోజనాలు గట్టి పెట్టాలి. చాలా మంది ఇలా అంటారు, జీవితంలో ఒకసారి కదా. అదే మాటతో మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా అప్పులు చేసేస్తాం. సేవింగ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. మొదటి అడుగు నుంచే పెళ్ళి అయిపోయేసరికి ఒత్తిడి పెరిగిపోతుంది. ఒక 10 లక్షల బడ్జెట్ అనుకున్నాం, అది 15 18 అయితే ఒక 6-7 లక్షలు అప్పు మిగిలింది. సో వచ్చిన వాళ్ళు వస్తారు, మనం ఎన్ని మర్యాదలు చేసినా ఎంత బాగా చూసుకున్నా వాళ్ళ పెట్టి వంకలు అలా పెట్టి పోతారు. నువ్వు ఎంత మంచి భోజనం పెట్టినా అక్కడ తిని వచ్చి పట్టుకు మర్చిపోతారు. ఇలాగే ఉంటుంది. కానీ వీటికి ఫైనల్గా మనకు మిగిలేదు అప్పు. ఆ అప్పు ఎంత అనేది నీ రేంజ్ని బట్టి ఉంటుంది. సో ఫ్యూచర్ కోసం ఏమీ మిగలదు. మ్యారేజ్ తర్వాత రియల్ ఎస్టేట్ డిసిషన్ ట్రాప్. పెళ్లి తర్వాత కామన్ మాట, ఇప్పుడే ఇల్లు కొనాలి. పెళ్ళి అయిపోయింది కదా, మరి ఇల్లు ఉండాలి కదా. సరేలే, కానీ ఎలా? బడ్జెట్ మన దగ్గర లేదు, క్లియర్ కాదు. ఏరియా నాలెడ్జ్ లేదు. ప్రెషర్ మాత్రం ఎక్కువ. త్వరగా కొనాలి, త్వరగా కొనాలి, త్వరగా కొనాలి. రిజల్ట్ ఏంటి? హై ఈఎంఐ, రాంగ్ లొకేషన్, లాంగ్ టర్మ్ స్ట్రెస్. అంటే ఎక్కడ దుక్కుని ఇల్లు కొనేయాలని చెప్పేసి కరెక్ట్ ఏరియానో కాదు చూడకుండా ఈఎంఐ పెద్దగా ఉన్నా సరే కొనేసుకుంటారు. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల తొందరపడి ల్యాండ్ లేదా ఫ్లాట్ కొనేస్తారు. పార్ట్నర్ మైండ్ సెట్ డిస్మ్యాచ్. ఇది చాలా సెన్సిటివ్ కానీ రియల్. ఒకరికి సేవింగ్స్ మైండ్ సెట్, ఇంకొకరికి స్పెండింగ్ మైండ్ సెట్. ఒకరికి రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది, ఇంకొకరికి సేఫ్టీ కావాలనిపిస్తుంది. ఇక్కడే ఫైట్ మొదలవుతుంది. మనీ ఫైట్ అంటే డబ్బు గురించి కాదు, కంట్రోల్ గురించి. ఇంకా తర్వాత సొసైటీ, చుట్టాలు ఆల్ ఇంటర్ఫేస్ అయిపోతారు. మ్యారేజ్ తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం ఇది, రిలేటివ్స్. ఇంకా ఇల్లు కొనలేదా? అయ్యో మీకు కార్ లేదా? వాళ్ళు అప్పుడే సెటిల్ అయిపోయారు. అదేంటమ్మాయి మెడ బోసుగా ఉంది, నగలేం చేయించలేదా మీ ఆయన? అదేంట్రా చేతికి బ్రాస్లెట్ లేదు, మీ మామగారు పెట్టలేదా? మన పండగకి మీ అత్తగారు రింగ్ ఎట్లేదా? ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. వీటి వల్ల కూడా గొడవ. ఈ మాటల వల్ల కాంపిటీషన్ వస్తుంది, రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, అవసరం లేకపోయినా లోన్ తీసుకుంటారు. మ్యారేజ్ తర్వాత మనీ డిస్కషన్ పర్సనల్గా ఉండాలి, పబ్లిక్గా కాదు. కానీ అందరూ కూడా దీన్ని పర్సనల్ చేసేస్తారు. బిగ్గెస్ట్ మిస్టేక్. హెల్ప్ చేయకుండా డెసిషన్, ఇద్దరు ఆలోచించకుండా డెసిషన్ తీసేసుకుంటారు. చాలా కపుల్స్ మనీ గురించి ఓపెన్గా మాట్లాడరు. శాలరీ డీటెయిల్స్, లోన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ హెడ్ ఇన్. రిజల్ట్ ట్రస్ట్ ఇష్యూస్, షాక్ మూమెంట్స్, స్ట్రెస్. మనీ, సెక్యూరిటీ, స్కిల్, మ్యారేజ్ ఫీజ్ అని అందుకే అంటారనమాట. సో కరెక్ట్ వే టు టేక్ మ్యారేజ్ మనీ డిసిషన్. సింపుల్ రూల్స్. ఓపెన్ డిస్కషన్. ఏదన్నా ఫేర్ లేకుండా, భయం లేకుండా చెప్పేయండి. నా జీతం ఎంత, నేను పర్సనల్గా ఎంత ఖర్చు పెట్టుకుంటాను, నేను తాగుతానో, తిరుగుతానో, ఏం చేస్తానో దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది, లేదా నాకు ఏమైనా పర్సనల్ లోన్స్, బైక్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం భయం లేకుండా చెప్పేయాలి. తర్వాత కామన్ గోల్స్, హౌస్, ల్యాండ్, కిడ్స్.
ఫస్ట్ సేవ్ 10 స్పెండ్, ఈఎంఐ కంఫర్ట్ లెవెల్, స్మాల్ అసెట్స్ ఫస్ట్ బిగ్ లెటర్. మ్యారేజ్ తర్వాత మనీ టీం వర్క్ అయితే కానీ లైఫ్ స్మూత్ కాదు. సో పెళ్ళి అయిన ఎమ్మటనే ఇవన్నీ ఇల్లు కొందాం కానీ ఇంత జీతం వస్తే కొందాం, ఇంత డబ్బులు అంటే కొందాం, పిల్లలకి అందాం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం కష్టపడి తర్వాత కొంచెం సెటిల్ అయినప్పుడు కందాం, ఇలాగా అన్నీ కూడా మనం మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ తర్వాత డబ్బు సమస్య కాదు, డబ్బు గురించి మాట్లాడకపోవడమే అసలు సమస్య. రైట్ డిసిషన్ మ్యారేజ్ని స్ట్రాంగ్ చేస్తుంది, రాంగ్ డిసిషన్ మ్యారేజ్ని వీక్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది డైవర్స్ తీసుకోవడానికి ఇవే చిన్న చిన్న కారణాలు ఇవన్నీ కూడా. సో పెళ్ళి అంటే కలలు ముగించడం కాదు, పెళ్ళి అంటే కలలను కలిసి ప్లాన్ చేసుకోవడం. మనీ డిసిషన్ భయంతో కాదు, సమాజం కోసం కాదు, ఫస్ట్తో ఇద్దరు కలిసి తీసుకోవాలి. సో కామెంట్ చేయండి, వి చూస్ క్లారిటీ ఓవర్ ప్రెజర్. ఇలాంటి మాటలైతే మీరు మనసులో గట్టిగా అనుకోండి. సో పెళ్లి తర్వాత జరిగే పరిణామాలు, అది బాధ్యత కానివ్వండి, బంధాలు కానివ్వండి, ఏదైనా కానీ తప్పించుకోలేము, మనం అన్ని ఫేస్ చేయాల్సిందే. సో అవి ఎలా ఫేస్ చేయాలి, అందులో ఎలా బయటికి రావాలనేది ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్ గా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. సో అంతేకాకుండా మీకు తెలిసింది ఏమన్నా నాలెడ్జ్ ఉండి కూడా ఏం చేస్తే బెటర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన సతీష్ విజన్ ఛానల్ చూస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కింగ్ సతీష్.